ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఐఎండి అనమాట 134 ప్రాజెక్ట్ స్టాఫ్కి సంబంధించిన లింక్ అయితే యాక్టివేట్ అయితే అయిందనమాట ఈరోజు 26 నవంబర్ 2025. యాక్చువల్గా అయితే 24th మనకి స్టార్ట్ అవ్వాలి, టెక్నికల్స్ రీజన్స్ వల్ల అది అయితే పోస్ట్ పోన్ అయింది. ఈరోజు అయితే యాక్టివేట్ అయిందనమాట. ఇదైతే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. ప్లస్ ఇక్కడైతే మీకు ఫుల్ నేమ్ ఎంటర్ చేయాలన్నమాట యాజ్ పర్ డాక్యుమెంట్స్, అంటే 10th క్లాస్ మెమోస్ ప్రకారం. అలాగా ఇక్కడ సెకండ్ నేమ్ కన్ఫర్మ్ అయితే చేయాలి. అలాగే ఈ యొక్క ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో ఇక్కడ ఎంటర్ చేయాలి. సెకండ్ నేమ్ కన్ఫర్మ్ కూడా మనకి ఇక్కడ చేయాలన్నమాట. కిందకు వచ్చేసి ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకుని కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. అదైతే మనకి 8 నుంచి 20 క్యారెక్టర్, అంటే 8 నుంచి 20 క్యారెక్టర్స్ మధ్య ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని ఒక అప్పర్ కేసు, ఒక లోయర్ కేసు, ఒక నెంబరు, ఒక స్పెషల్ క్యారెక్టర్ ఇక్కడ ఇచ్చారనమాట. దాంట్లో ఏదో ఇలాగా కాంబినేషన్ ఆఫ్ ఒక ఆల్ఫా న్యూమరిక్స్ క్రియేట్ చేసుకొని ఇక్కడ అయితే మనం క్యాప్చా ఎంటర్ చేయాలి. ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత కిందకు వచ్చేసి రిజిస్టర్ అనే బటన్ ఉంది, దాని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్, యూ మే నౌ లాగిన్ అని వచ్చిందనమాట. సో ఇక్కడ లాగిన్ అవడానికి లింక్ అయితే ఇచ్చారు. లాగిన్ అంటే ఇక్కడ మనం యొక్క ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ మనం క్రియేట్ చేసుకున్నాము, క్యాప్చా ఎంటర్ చేయాలి, లాగిన్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడైతే మన లాగిన్ అయ్యామన్నమాట. లాగిన్ అయితే సెలెక్ట్ పోస్ట్ కోర్స్ యు ఆర్ అప్లయింగ్ ఫర్ అనమాట. ఇక్కడైతే ప్లీజ్ మేక్ ష్యూర్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద పోస్ట్ బిఫోర్ అప్లయింగ్. సో మనం ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా మల్టిపుల్ పోస్ట్లకి మనం అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. దీనికోసం మనం ఒక సెపరేట్ వీడియో కూడా చేసాము, అదైతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు మల్టిపుల్ పోస్ట్గా అప్లై అయితే అయితే మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకొని మాత్రమే అప్లై అయితే చేసుకోవాలన్నమాట. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఆర్ అవైలబుల్ ఇన్ ద అఫీషియల్ నోటిఫికేషన్ ఇచ్చారు. సో మీరు అప్లై చేసేమో తప్పనిసరిగా ఆ యొక్క నోటిఫికేషన్ చూసుకొని మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే ఆ పోస్ట్కి సంబంధించినటువంటి ఇక్కడ ఇవి ఉన్నాయన్నమాట. వరుసగా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. యాడ్ అనాలి. మీరు వేరే పోస్ట్ కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక అది కూడా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా సపోజ్ ఇలాగనమాట యాడ్ అన్నాను. నేనైతే ఈ 2 పోస్టులు సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఒకటేసరి అడ్మిన్ అసిస్టెంట్ ప్రాజెక్ట్, అలాగే సైంటిఫిక్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ అనమాట. సేవ్ అని కంటిన్యూ అనాలి. ప్లస్ ఇక్కడైతే మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి, అలాగే డేట్ ఆఫ్ బర్త్ అనమాట. క్యాలెండర్ ఇచ్చారు, క్యాలెండర్ నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసి ఫస్ట్ అయితే ఇయర్ సెలెక్ట్ చేయాలన్నమాట. ఈ విధంగా తర్వాత మంత్ ఏదైతే ఉందో సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత డే అనేది ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ప్లస్ కిందకు వచ్చేయాలన్నమాట. జెండర్ మీరు మేల్ ఆఫ్ ఫీమేల్ బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట దీనికి. సో జెండర్ సెలెక్ట్ చేసిన తర్వాత కిందకు వచ్చేస్తే మీరు కనుక ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయ్యి ఉంటే ఇక్కడ ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. రిలీజియన్ ఏదైతే ఉందో మీకు రిలీజియన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఈ లిస్ట్లో నుంచి ఇక్కడ లేనిది ఏదైనా ఉంటే అదైతే తీసుకోవచ్చు అనమాట. అలాగే మెరిటల్ స్టేటస్ సింగిల్ అయితే సింగిల్, మ్యారీడా, డైవర్స్లో, వీడోడా సెలెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నేషనాలిటీ ఇండియన్ అనేది ఆటోమేటిక్గా మనకి వచ్చేసింది. అయితే ఇక్కడ కేటగిరీ అనేది జనరల్, ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా, అలాగే పీడబ్ల్యూడీ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ రకంగా చేసుకుంటే కనుక ఇక్కడ ఏంటంటే మనకి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అయితే అడుగుతున్నారు అనమాట. 200x250 పిక్సెల్స్ అయితే ఉండాలి. ఇది 100 KB వరకు జేపీజీ ఫార్మేట్లో మనని ఎల్లవైతే చేస్తారు. ప్లస్ రెండోది ఏంటంటే కేటగిరీ సర్టిఫికేట్. పైన అయితే మీరు ఓబీసీ ఇస్తే ఓబీసీ, అలాగే సెంట్రల్ ఫార్మేట్లో అయితే ఉండాలన్నమాట. ఓబీసీ అంటేనే మన సెంట్రల్ ఫార్మేట్. మీ ఇక్కడ ఓబీసీ కానీ ఓబీసీ ఎన్సీలు కానీ ఉంటే అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి యాక్టివ్గా, అలాగే వ్యాలిడ్గా ఉన్నటువంటి, అలాగే రెన్యూ చేసుకున్నటువంటి ఏవైతే ఉన్నాయో మీ దగ్గర అప్డేటెడ్ కేటగిరీ సర్టిఫికేట్ 200 KB వరకు అలవ్ అయితే చేస్తారు. పీడిఎఫ్ మన ఫార్మేట్ అనమాట. అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అనాలి. ప్లస్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ వ్యూ సర్టిఫికేట్ ఉంది, కేటగిరీ సర్టిఫికేట్. అదన్నీ కూడా మీరు వ్యూ చూసుకోవచ్చు. ఎడిట్ కావాలంటే ఇప్పటివరకు మీరు ఎంటర్ చేసినటువంటి ఎడిట్ కూడా చేసుకోవచ్చు. తర్వాత అయితే ఎడిట్ ఆప్షన్ ఉండదన్నమాట. సో మీ ప్రీవియస్ సెక్షన్కి వెళ్ళొచ్చు, లేదంటే నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళి మిగతావి మనం ఫిల్అప్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ ఏంటంటే అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అనమాట. డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ ఏదైతే ఉన్నదో మీది ఆ యొక్క కరస్పాండెన్స్ అడ్రస్ అనమాట. ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ స్ట్రీట్, డిస్ట్రిక్ట్, అలాగే స్టేట్ అన్నీ కూడా ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత పిన్ కోడ్ ఏదైతే ఉందో 6 digit పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. ఇంకా కూడా పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే ఇది టిక్ ఆన్ చేసేస్తే ఇవన్నీ కిందకైతే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అలాగే మీకు 10 digit మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఎంటర్ చేయాలన్నమాట. అలాగే ల్యాండ్ లైన్ ఏదైనా ఉంటే ఎంటర్ చేయొచ్చు, లేకపోతే ఆప్షన్ అనమాట. అవసరమైతే లేదు, సేవ్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ మనకి ప్రతి ట్యాబ్లో కూడా ఎడిట్ అనే ఒక ఆప్షన్ వస్తుంది అనమాట. ఎందుకంటే తర్వాత ఎడిట్ ఆప్షన్ ఉండదు కాబట్టి ప్రతి ట్యాబ్లో మనం ఎంటర్ చేసిన తర్వాత ఆ కాలమ్స్ అన్నీ కూడా కింద ఎడిట్ అనే బటన్ ఇస్తున్నారు. ఎందుకంటే దాని మీద క్లిక్ చేసి అదేమైనా మోడిఫికేషన్స్ కావాలంటే మనం చేసుకోవచ్చు అనమాట. అలాగే ప్రీవియస్ సెక్షన్ కూడా వెళ్ళొచ్చు, లేదా అన్నీ కనుక మనకి ప్రాపర్గా ఉన్నాయనుకుంటే నెక్స్ట్ సెక్షన్కి ఆటోమేటిక్గా వెళ్ళిపోవచ్చు అనమాట. ప్లస్ ఇక్కడ 10th క్లాస్కి సంబంధించినటువంటి బోర్డు
లేదంటే ఇన్స్టిట్యూట్ అంటే స్కూల్ నేమ్ అనమాట. స్కూల్ నేమ్ కానీ బోర్డ్ నేమ్ కానీ ఎంటర్ చేసి సరిపోతుంది. ఇయర్ ఆఫ్ పాసింగ్ 10th క్లాస్ అనమాట. సబ్జెక్ట్స్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. మీరు ఏ సబ్జెక్ట్స్ అయితే చదువుకున్నారో మ్యాథ్స్, సైన్స్ అవన్నీ కూడా ఎంటర్ చేయొచ్చు. లేదంటే జనరల్ అని కనుక ఉంటే మీ యొక్క మెమోస్లో వాటిల్లో జనరల్ అని పెట్టుకోవచ్చు అనమాట. డివిజన్, మీ ఫస్ట్ డివిజన్ డిస్టింక్షన్ ఏంటనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. పర్సంటేజ్ ఎంత వచ్చింది 10th క్లాస్కి సంబంధించి ఎంత పర్సంటేజ్ వచ్చింది అనేది మెన్షన్ చేయాలి. సిజిపిఏ సిస్టంలో ఉంటే దాన్ని ఈక్వలెంట్ పర్సంటేజ్లోకి మార్చుకోవచ్చు అనమాట. సపోజ్ మీకు 9.5 ఉంటే 8.5 మీకు వచ్చి ఉంటే 8.5 ఇంటూ 9.5 వేసేసుకుంటే మీకు అది మల్టిప్లై చేసుకుంటే వస్తుంది అనమాట. సో ఇక్కడ 10th క్లాస్ సర్టిఫికేట్ అయితే మన 500 KB వరకు 10 పీడిఎఫ్లో అయితే మనకి అలౌ చేస్తారు, అక్కడ అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట. బోర్డు, మీరు ఏ బోర్డులో చదువుకున్నారో ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట. ఏ ఇయర్లో మీరు యొక్క ఇంటర్మీడియట్ అనేది పాస్ ఇయర్ అనేది మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. సబ్జెక్ట్స్ అనమాట, ఏ సబ్జెక్ట్స్లో మీరు చదువుకున్నారు అంటే మీకు ఇక్కడ మెయిన్ సబ్జెక్ట్స్ ఎంటర్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇలాగా అలా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఏంటనేది మెన్షన్ అయితే చేయాలి. అలాగే పర్సంటేజ్ ఎంత వచ్చింది అనేది కూడాను మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట ఇంటర్మీడియట్కి సంబంధించి. అలాగే ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ మనకి పీడిఎఫ్లో 500 వరకు అలౌ చేస్తారనమాట. అది మనం అప్పుడైతే చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను ఇచ్చినటువంటి పోస్ట్ని బట్టి నాకు ఇలా వచ్చిందనమాట. BA, BTech, BSc లేదంటే అదర్ డిగ్రీ. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి నోటిఫికేషన్లు వరుసగా మనకి పోస్టులు ఉన్నాయి. దాదాపుగా 22 వేరియస్ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. నేనైతే ఈ 21, 22 అని సెలెక్ట్ అయితే చేసుకున్నాను అనమాట. ఒకటి ఏంటంటే సైంటిఫిక్ అసిస్టెంట్ అనమాట. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ ఫిజిక్స్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద సబ్జెక్ట్, లేదంటే కనుక BCA కానీ అలాగా, ఏదంటే కంప్యూటర్ సైన్స్లో కానీ, కంప్యూటర్ అప్లికేషన్స్లో, ఎలక్ట్రానిక్స్లో కానీ, ఇంకా కూడా కమ్యూనికేషన్ ఆ యొక్క రిలేటెడ్ వాటిల్లో కనుక డిగ్రీ చేసి ఉంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా 30 years అనమాట అప్పర్ ఏజ్, ఈ పోస్ట్కి మీరు ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. అలాగే మీ అడ్మిన్ అసిస్టెంట్ చూసుకున్నా కూడా ఎనీ డిగ్రీ విత్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ సర్టిఫికేట్ ఏదైనా చిన్నది ఉంటే సరిపోతుంది. పాస్డ్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అన్నారు. సో ఏదో ఒకటి కంప్యూటర్కి సంబంధించినట్టు ఏదైనా చిన్న సర్టిఫికేట్ కానీ ఏదైనా ఉంటే డిగ్రీతో పాటు దీన్ని కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. దీన్ని కూడా 30 years ఇచ్చారు. సో కాబట్టి ఇక్కడ BE, BTech, BSc చేస్తుంటే తీసుకోవచ్చు, లేదంటే అదర్ డిగ్రీ ఏదైనా ఉంటే లాస్ట్ ఆప్షన్ అనేది మీరు తీసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ స్పెషలైజేషన్ అనమాట, కంప్యూటర్ అప్లికేషన్, కంప్యూటర్ సైన్సా ఏంటి అనేది, లేదంటే మీకు ఆ పోస్ట్కి సంబంధించిన దాన్ని బట్టి అదైతే మీరు ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట ఇక్కడ. అలాగే బోర్డు లేదంటే యూనివర్సిటీ అనమాట, ఏ యూనివర్సిటీలో మీరు ఆ యొక్క డిగ్రీ అనేది చేశారనేది మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట, ఎప్పుడు పాస్ అయ్యారు అనేది మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకోసం కిందకు వచ్చేస్తే పర్సంటేజ్, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఏంటి అనేది ఈ యొక్క డిగ్రీలో అనమాట. అలాగే పర్సంటేజ్ కూడా మనం మెన్షన్ అయితే చేయాలన్నమాట. సో ఇక్కడ డిగ్రీ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలి. 500 KB వరకు పీడిఎఫ్లో అలౌ అయితే చేస్తారనమాట. అలాగే మీకు PG ఏదైనా ఉంటే కనుక ఇక్కడ ఎంటర్ అయితే చేసుకో, MSc కానీ, MTech, ME ఇంకేదైనా అదర్ ఏదైనా ఉంటే తీసుకోవచ్చు, లేదంటే ఆప్షన్ ఇఫ్ అవైలబుల్ అన్నారు కాబట్టి మీ పోస్ట్కి అవసరం లేకపోతే దానిని వదిలేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ డిస్క్రిప్షన్ ఆఫ్ అదర్ క్వాలిఫికేషన్, ఇంకేదైనా ఎడిషనల్ క్వాలిఫికేషన్స్ కానీ ఏదైనా ఉంటే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ప్రీవియస్కి వెళ్ళొచ్చు, సేవ్ కూడా చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే మనకి ఒక ప్రాజెక్ట్ సైంటిస్ట్ 2కి మాత్రం ఎక్స్పీరియన్స్ అవసరమైతే అవుతుంది అనమాట. మిగతా పోస్టులు అన్నిటికీ కూడా అవసరమైతే లేదనమాట. సో దానికి మాత్రం తప్పనిసరిగా వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది కావాలి. అలాగే ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1కి మాత్రం ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదనమాట. సో మీ పోస్ట్ కనుక ఎక్స్పీరియన్స్ అవసరమైతే కనుక ఇక్కడ ఆర్గనైజేషన్ నేమ్ అంటే మీరు ఏ కంపెనీలో ఎక్కడ వర్క్ చేశారు, ఏ డిపార్ట్మెంట్లో చేశారు, ఎప్పటి నుంచి ఎంతవరకు వర్క్ చేశారు అనేది మెన్షన్ అయితే చేయాలి. మీరు ఏ పోస్ట్ చేశారు, బేసిక్ శాలరీ ఎంత, లేదంటే కన్సాలిడేటెడ్ శాలరీ అంటే మీకు కాంట్రాక్ట్ ఎంప్లాయీ అయితే అక్కడ ఎంత శాలరీ తీసుకున్నారు, నేచర్ ఆఫ్ డ్యూటీస్ ఏంటి, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. సో మరి పీడిఎఫ్లో 500 KB వరకు అలౌ చేస్తారు కాబట్టి. ఇంకా సెకండ్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే కనుక అది కూడా అలాగే 3 కూడా ఉంది మనకి, 3 ఆప్షన్స్ ఉన్నాయి అనమాట. 3 ఎక్స్పీరియన్సెస్ ఏదైనా ఉంటే మీరు అప్లోడ్ అయితే చేసుకొని ఇవన్నీ ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీకు ఆ యొక్క ఎక్స్పీరియన్స్ అవసరం లేని పోస్ట్ కనుక మీరు అప్లై చేస్తామంటే ఈ కాలమ్స్ అన్నీ మనకి అవసరమైతే లేదు. సో ఇక ప్రీవియస్ సెక్షన్కి వెళ్ళి ఏదైనా మోడిఫికేషన్స్ కావాలంటే చేసుకోవచ్చు, లేదంటే ఏమి ఎంటర్ చేయకుండా సేవ్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది.
ప్లస్ దాంతోపాటు ఏంటంటే ప్రొఫెషనల్ డీటెయిల్స్ అంటే ట్రైనింగ్స్ కానీ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఏదైనా మీరు చేస్తుండే ఏదైనా అప్రెంటిస్ కానీ లేదంటే ఈ యొక్క ఇంటర్న్షిప్స్ కానీ ఏదైనా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ ఏదైనా చేస్తుంటే ఏ ఆర్గనైజేషన్లో చేశారు, ఎప్పటి నుంచి ఎంతవరకు చేశారు, ఆ యొక్క డీటెయిల్స్ ఆఫ్ ట్రైనింగ్ అవన్నీ మరి ఎంటర్ అయితే చేయాలి. అప్లోడ్స్ ఏం అవసరం లేదనమాట, ఎంటర్ చేసేస్తే సరిపోతుంది, లేకపోతే సేవ్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది అనమాట. ప్లస్ ఇంకేంటంటే కొంతమంది ఒక రీసెర్చ్ వర్క్ చేస్తూ ఉంటారు, దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ కానీ ఏదైనా చేస్తే కనుక అది ఏ స్పెషలైజేషన్లో చేశారు, ఇంకేదైనా పబ్లికేషన్స్ కానీ ఏదైనా బుక్స్ కానీ ఏదైనా పబ్లిష్ చేయడం కానీ మీకు అవార్డ్స్ కానీ ఏదైనా వచ్చి ఉంటే ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. దాంతోపాటు ఏంటంటే ఇవన్నీ ఉంటే ఎంటర్ చేయొచ్చు, లేకపోతే లేదనమాట, ఎందుకంటే అది ఆప్షనల్ కాబట్టి. ఇది మాత్రం రిఫరెన్సెస్ ఇచ్చారనమాట. 2 రిఫరెన్సెస్ అంటే మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా బయట వాళ్ళు ఎవరైనా సరే, కాలేజీ లెక్చరర్స్ కానీ స్కూల్ ప్రిన్సిపాల్స్ కానీ అలా ఎవరైనా సరే ఒక రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేమ్, వాళ్ళ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్, అడ్రస్ అనమాట, అలాగే ఇవన్నీ మెన్షన్ అయితే చేయాలన్నమాట. జనరల్గా వాళ్ళనైతే కాంటాక్ట్ అయితే ఏం చేయరనమాట, జస్ట్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ కోసమే మీ యొక్క దీనికోసం. అలాగే ఇక్కడ చూసుకుంటే కనుక డూ యూ పొసెస్ ద ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ పడతాం, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్కి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ ఉన్నదని చెప్పేసి ఎస్ అయితే పెట్టుకోవాలన్నమాట. డూ యూ పొసెస్ ద ఎసెన్షియల్ ఎక్స్పీరియన్స్, మన పోస్ట్కి ఎక్స్పీరియన్స్ కనుక అవసరమైతే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నాట్ అప్లికబుల్ అని ఉందన్నమాట, ఎన్ఏ పెట్టచ్చు. డూ యూ పొసెస్ ద డిజైరబుల్ క్వాలిఫికేషన్, కొన్ని పోస్టులకి ఏంటంటే డిజైరబుల్ అడిగారు అనమాట, అంటే మ్యాండేటరీ కాదు, డిజైరబుల్ ఉంటే మెన్షన్ చేసుకోవచ్చు, లేకపోతే లేదనమాట. సో ఉంటే ఉందని పెట్టచ్చు, లేకపోతే నో అనేది పెట్టుకోవచ్చు అనమాట. సో బ్రీఫ్ నోట్ ఆన్ వర్క్ ఎక్స్పీరియన్స్, ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్కి సంబంధించిన బ్రీఫ్ నోట్ అయితే అవసరమైతే లేదు, అంతవరకు మనం ఎంటర్ చేసుకొని సేవ్ అంటే సరిపోతుంది. ప్లస్ ఇక్కడ గో టు డిక్లరేషన్ పేజ్ అని వచ్చిందనమాట, ఇక్కడ బ్యాక్ వెళ్ళి ఎడిట్ చేసుకోవచ్చు, లేదంటే ఇక డిక్లరేషన్కి వెళ్ళొచ్చు. ప్లస్ ఇక్కడ ఏంటంటే డిక్లరేషన్ అనమాట, ఐ హియర్ బై డిక్లేర్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఫర్నిష్డ్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ట్రూ అండ్ కరెక్ట్ అని చెప్పేసి ఐ అగ్రీ అనాలి. సిగ్నేచర్ అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. మన 50 KB వరకు అలౌ చేస్తారు, జేపీజీ ఫార్మేట్ లేదంటే పిఎన్జీలో. ఇక్కడ మనం ఫైనల్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది అనమాట. ఎవరికి కూడా ఫీజు లేదనమాట, అలాగే ఎగ్జామినేషన్ కూడా లేదు. మీకు వచ్చినటువంటి ఒక మెరిట్ని బట్టి షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూస్కి అయితే కాల్ అయితే చేస్తారు. ఇంటర్వ్యూలో కనుక సెలెక్ట్ అయితే మీకు ఈ జాబ్ అనేది ఇక్కడ పూణే కానీ ఢిల్లీ కానీ లేదంటే ఎనీ అదర్ ప్లేస్ ఇన్ ఇండియా అనమాట, ఎక్కడైనా కూడా పోస్టింగ్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కాంట్రాక్ట్ బేసిస్ అనమాట, 1 సంవత్సరం పాటు మీ యొక్క వర్క్ యొక్క పెర్ఫార్మెన్స్ బాగుంటే ఇయర్ బై ఇయర్ వాళ్ళు ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తారనమాట, లేకపోతే తీసేసే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే దీనిని యూజ్ చేసుకొని అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్.